అండి. ఇప్పుడు మనకి రైనీ సీజన్ ఉంది కదా, రైనీ సీజన్లో మనం ఎలా ఉండాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మన హెల్త్ని మనం ఎలా కాపాడుకోవాలి అంటే వాటర్ ఎక్కువగా నీళ్ళు అనేది కలుషితం అవుతూ ఉంటాయి. ఆ వాటర్ అనేది మనం తాగేటప్పుడు కొంచెం బిగించి కాచి చల్లార్చిన నీరుని తాగితే మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అయితే రావు. వాటర్ వల్ల హెల్త్ ఇష్యూస్ అయితే రావండి. వర్షం కాలం కదా, మనకి ఎక్కువగా దాహం అయితే కూడా ఉండదు. ఎక్కువగా కొంతమంది వాటర్ కూడా తాగరు, అలా ఉండకూడదండి. వాటర్ అనేది మనం ఎప్పుడు తాగుతూ ఉండాలి, ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండాలి మనం. సో కొంతమంది ఏంటంటే రైనీ సీజన్ కదా, వాటర్ ఎక్కువ తాగుతూ ఉండరు. మనం రోజు మొత్తంలో 5 లీటర్ల వాటర్ అనేది మనం తీసుకోవాలండి. అలా తీసుకోకపోతే యూరిన్ వెళ్ళేటప్పుడు మంట కానీ ఇలా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు కొంతమంది. మలబద్ధకం కూడా మనకి వచ్చే ఛాన్స్ ఉంటుందండి. సో వాటర్ ఎక్కువగా తాగండి. ఈ సీజన్ వలన మనకి మస్కిటోస్ కూడా మన చుట్టూ ఎక్కువగా వచ్చే రిస్క్ అయితే ఉంటుంది. సో వేరే ప్రొటెక్టివ్ క్లాత్స్ అండ్ యూజ్ మస్కిటో నెట్స్. స్టే హైడ్రేటెడ్. హాట్ వాటర్నే తాగండి. వాటర్ బోర్న్ ఇన్ఫెక్షన్ని దూరం చేయండి. కంటామినేటెడ్ వాటర్ తాగడం వల్ల మనకి కలరా, డయేరియా, మోషన్స్ అండ్ టైఫాయిడ్ ఫీవర్ ఈ 3 అయితే ఎక్కువగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది రైనీ సీజన్ వల్ల అందరూ కూడా హాట్ వాటరే తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.